హైదరాబాద్లో డ్రగ్స్ మహమ్మారిని వేళ్లతో సహా పెకిలించేందుకు నార్కోటిక్స్ బ్యూరో సిటీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. నిన్న రాత్రి మెరుపు దాడులు నిర్వహించి 10 అదుపులోకి తీసుకున్నారు. నగరం నలుమూలలా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అంబర్పేట, పాతబస్తీ ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో దాదాపు 80 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఒక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే డ్రగ్స్ తీసుకుంటున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తొలుత ప్రశ్నించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. పట్టుబడ్డ వారిలో చాలా వరకు 28 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదుల కంటే మార్పుకే పోలీసులు ప్రాధాన్యమిస్తున్నారు. మొదటిసారిగా లేదా తక్కువ పరిమాణంలో డ్రగ్స్ తీసుకున్న వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కేసులు పెట్టి యువకుల భవిష్యత్తును దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు డ్రగ్స్కు బానిసైన వారిని గుర్తించి వారిని రీహాబిలిటేషన్ సెంటర్కు పంపిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో డ్రగ్స్ మహమ్మారిని వేళ్లతో సహా పెకిలించేందుకు నార్కోటిక్స్ బ్యూరో సిటీ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. నిన్న రాత్రి చాలా చోట్ల మెరుపు దాడులు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నగరం నలుమూలల అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అంబర్పేట, పాతబస్తీ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 80 మంది వరకు రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే డ్రగ్స్ తీసుకుంటున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని తొలుత ప్రశ్నించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. అయితే చాలా వరకు పట్టుబడ్డ వాళ్ళలో మొదటిసారి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, లేదంటే చాలా స్వల్ప మోతాదులో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని కొంత కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. అయితే కేసులు పెట్టడం కంటే ఎక్కువగా కొంత వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన కౌన్సిలింగ్ ఇవ్వడం కోసమే పోలీసులు కొంత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. రైట్ సుజాత, దాదాపుగా చాలా పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ అనుమానితులు చాలా వరకు పట్టుబడ్డారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా చాలామందికి పాజిటివ్ కూడా వచ్చింది. సో వీళ్ళందరిపైన పోలీసులు కేసులు పెడుతున్నారా, అంటే కొంతమందిని అయితే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రాజేష్, హైదరాబాద్ వ్యాప్తంగా నార్కోటిక్ టీం ఒక పెద్ద ఆపరేషన్ చేసిందనే చెప్పుకోవచ్చు. సిటీలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ ఎవరైతే గల్లీలో నుంచి చాలా పోలీస్ స్టేషన్లో వీళ్ళు గొడవలు పడేటువంటి సమయంలో రౌడీ షీటర్స్ అని ఓపెన్ చేశారు. సో వాళ్ళకి సంబంధించి అటు నార్కోటిక్ టీం కంప్లీట్ గా ఫోకస్ చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి న్యూ ఆపరేషన్ లో భాగంగానే ఇది గల్లీలో ఉన్నటువంటి ఈ ఎవరైతే రౌడీ షీటర్స్ ఉంటారో వాళ్ళ మీద నిన్న హైదరాబాద్ పోలీసులంతా వాళ్ళని తీసుకొచ్చి పలు పోలీస్ స్టేషన్లో టెస్టులు నిర్వహించగా ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి దాదాపు 250 మందికి టెస్టులు చేస్తే అందులో 190 మందికి అటు డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారైంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 13 మంది, అంటే అందరూ కూడా గల్లీల్లో ఉన్నటువంటి వాళ్ళని రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంప్లీట్ గా హెచ్ఎన్యూ ఫోకస్ చేసింది. ఆ నేపథ్యంలోనే డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో టెస్టులు నిర్వహిస్తే ప్రస్తుతం వాళ్ళకి డ్రగ్ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని వివిధ పోలీస్ స్టేషన్లో ఉంచారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 13 మంది ఉన్నారు. అంటే వీళ్ళు మొదటిసారి ఇటు డ్రగ్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో కొంతమందిని రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపిస్తున్నారు. మరికొంతమందికి తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే దాదాపు 250 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించడం, అందులోనూ రౌడీ షీట్స్ ఓపెన్ అయినటువంటి వాళ్ళకి డ్రగ్ నిర్వహించడంతో ఒక్కసారిగా గల్లీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రౌడీ షీటర్స్ భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాదు ఏ గల్లీలోనూ డ్రగ్ అనే పదాన్ని ఉపయోగించాలన్నా, డ్రగ్ తీసుకోవాలన్నా వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈ రైట్స్ ఉండడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణలో డ్రగ్ వినిపించదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారో ఆ తర్వాత ఇటు నార్కోటిక్ కావచ్చు, అదేవిధంగా హెచ్ఎన్యూ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడికక్కడ డ్రగ్ కి సంబంధించినటువంటి మూలాలతో పాటు డ్రగ్స్ ని తీసుకుంటూ డ్రగ్స్ కి బానిసైనటువంటి యువత మీద
కంప్లీట్ గా ఫోకస్ చేశారు. ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళందరి వయసు కేవలం 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత కావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు అట్లీస్ట్ వాళ్ళు డ్రగ్ తీసుకుంటున్నట్లు ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా వీళ్ళు అట్లా డ్రగ్ కి బానిస అయ్యారు అని అంటే వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, లేకపోతే వాళ్ళని ప్రభావితం చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, ఏ విధంగా ఎందుకు డ్రగ్ ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, వీళ్ళకి అసలు ఎవరు డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేశారు. ఎక్కడైనా సరే డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టేదే లేదు, వాళ్ళ మీద శిక్షలు తప్పవంటూ మరొకసారి ఇటు నార్కోటిక్ టీం కావచ్చు హెచ్ఎన్యూ ఏర్పడిన తర్వాత చాలా వరకు సిటీ ప్రాంతంలో జరిగేటువంటి డ్రగ్ పార్టీలు వీటి మీద కంప్లీట్ గా ఫోకస్ చేసింది. కాబట్టి నిన్న సిటీ సుజాత, ఇప్పుడు డ్రగ్స్ కు చాలా మంది బానిసలైనటువంటి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అంటే రీహాబిలిటేషన్ సెంటర్ తరలిస్తే వాళ్ళలో మార్పు వస్తుందనేది భావిస్తున్నారా పోలీసులు? ఎగ్జాక్ట్లీ రాజేష్, ఎందుకంటే ఒక్కసారి డ్రగ్ తీసుకుంటూ పట్టుబడినటువంటి వాళ్ళని బాధితులుగా చేర్చి ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు డ్రగ్ కి బానిసలయ్యి ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రాకుండా ఉంటే రిహాబిలేషన్ సెంటర్ కి పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ దాదాపు 45 డేసా లేకపోతే 30 డేసా అనేది వాళ్ళకి కొంత మెడిసిన్ ద్వారా, అదేవిధంగా మోటివేషన్ ద్వారా వాళ్ళ మైండ్ సెట్ ని మార్చే విధందుకు అటు రిహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి డ్రగ్ తీసుకొని మొదటిసారి పట్టుబడిన ప్రతి ఒక్కరిని రిహాబిలేషన్ సెంటర్ కి పంపిస్తున్నారు. సో ఈ రోజు మరికొద్ది సేపట్లోనే బంజారా హిల్స్ లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి 13 మంది యువకుల్ని కూడా ఇటు రిహాబిలేషన్ సెంటర్ కి తరలించనున్నారు. రాజేష్, ఇక నుంచి ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకోకుండా ఉండేందుకు ఇదొక కట్టుదిట్టమైనటువంటి చర్యగా భావించవచ్చు. డ్రగ్స్ తీసుకోవాలన్నటువంటి ఆలోచనలు కూడా ఫుల్ స్టాప్ పడేటువంటి విధంగా ఇటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఈ డ్రగ్ టెస్టులు నిర్వహించడము, దాంతో పాటు వాళ్ళని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం, రిహాబిలేషన్ సెంటర్స్ కి పంపించడం అనేది కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. సో దీంట్లో భారీగా డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళను పట్టుకున్నారు. అయితే ఒక్క బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 28 మంది యువకులు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారు. వాళ్ళల్లో చాలామంది తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళని చెప్తున్నారు. అయితే మొదటిసారి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, లేదంటే స్వల్ప మోతాదులో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. మరొకసారి ఇటువంటి డ్రగ్స్ జోలికి పోవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇక మరికొంతమంది చాలా రోజుల నుంచి డ్రగ్స్కు బానిసైనటువంటి వాళ్ళని, డ్రగ్స్కి పూర్తిగా వ్యసన పరులుగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా తరలిస్తున్నారు. రీహాబిలిటేషన్ సెంటర్స్లో అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి కొంతకాలం పాటు, అది 20 రోజుల 30 రోజుల అట్లా వాళ్ళకు ఉన్నటువంటి తీవ్రతను బట్టి, డ్రగ్స్ వాళ్ళకు అడిక్ట్ అయినటువంటి తీవ్రతను బట్టి రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి వాళ్ళలో మార్పు తీసుకొచ్చేటువంటి దిశగా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.